ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. వారాహి, వచ్చావా? రేఖని పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పారు? రేఖ మిమ్మల్ని నిజంగానే ప్రేమించింది. ఆ విషయం 4 రోజుల క్రితమే నాకు తెలుసు. వారాహి, రేఖ నన్ను ప్రేమించిందని నీకు తెలుసా? మరైతే నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? నేనేమీ రేఖ ప్రేమకి రాయబారిని కాను. కానీ నా మంచి కోరే ఆప్తురాలువే కదా. రేఖేమీ రాక్షసి కాదు కదా. తను కూడా మనిషి. తనకి మనసుంటుంది. ఓకే, మనిషి అన్నాక 100% పర్ఫెక్ట్ పర్సన్ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అవి రేఖలో కూడా ఉండి ఉంటాయి. అంత మాత్రాన తన మీద అంత కోపం చూపించాలా? అరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వారాహి. నువ్వు వేరే ఎవరి గురించో నాకు చెప్తున్నావు ఎందుకు? ఏ, మీరు పర్ఫెక్ట్ పర్సన్ అని ఎవరైనా చెప్పగలరా? మిమ్మల్ని మొదట్లో ఎంతో కోపడేదాన్ని. కానీ తర్వాత మీతో స్నేహం చేయలేదా? మీ మంచితనం తెలుసుకోలేదా? అలాగే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత రేఖలో మంచితనం కూడా తెలుసుకుంటారు. వాళ్ళు మీకు సరితూగే సంబంధం. రేఖది మీది జోడీ కూడా బాగుంటుంది. వారాహి, వారాహి, ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? నీ నోటితో వేరే మనిషిని నా పక్కన ఎందుకు నిలబెడుతున్నావు? ప్లీజ్, ఇదంతా నాకు చెప్పకు. ఒక విషయం చెప్పండి చరణ్ గారు. రేఖ తనకి నచ్చని మనుషుల మీద కోపం చూపిస్తుంది. వాళ్ళని నాశనం చేయాలనుకుంటుంది. కానీ తను ప్రేమించే వాళ్ళని మాత్రం చాలా చాలా బాగా చూసుకుంటుంది. అయితే నేనేం చేయాలి? రేఖని పెళ్లి చేసుకోండి. వారాహి, వారాహి, నా మనసులో ప్రేమ నీతో చెప్పాలని బయలుదేరాను. నువ్వు వచ్చి రేఖ నన్ను ప్రేమిస్తుంది అని అంటున్నావు. ఇప్పుడు నా ప్రేమను నీతో చెప్పాలా వద్దా? నేను ఐ లవ్ యూ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తావా? చీ కొడతావా? అసలు నా మీద నీకు ఇష్టం ఉందా లేదా? చరణ్ గారు, నిజంగా చెప్తున్నాను. రేఖని చేసుకోండి. నువ్వు నాకు సలహా చెప్తున్నావు వారాహి? ఏ, నేను మీకేం చెప్పకూడదా? మామూలుగా అయితే పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇందులో మా జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నాకు సలహా చెప్పకూడదు అనట్లేదు వారాహి. నువ్వు నాకు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క మాట మాత్రం చెప్పకూడదు. తప్పట్లేదు సార్. దయచేసి మీరు రేఖని పెళ్లి చేసుకోండి. నేను చేసుకున్నాను వాళ్ళకే డైరెక్ట్గా చెప్పేశాను. ఇప్పుడు చేసుకుంటారని మెసేజ్ పంపించండి. వాళ్ళు సంతోషపడతారు. నో, నేను రేఖని పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోలేరు? ఎందుకంటే నా మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి. ఉంది అని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అసలు ఎవరా మనిషి? చెప్పండి, ఎవరా మనిషి?
ఇప్పుడు నేను ఆ మనిషి నువ్వేనని చెప్తే నువ్వు నన్ను చీకొడతావేమోనని భయం వేస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసే వరకు నేను నా ప్రేమను చెప్పలేను. చెప్పండి సార్. నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? మీరు మీ ప్రేమని ప్రేమించిన అమ్మాయికి చెప్పలేకపోయారు, కానీ రేఖ మిమ్మల్ని ప్రేమించిన విషయం వాళ్ళమ్మతోనే ధైర్యంగా చెప్పి సంబంధం మాట్లాడమని పంపించింది. అంటే మీ ప్రేమ బలమైందా, లేదంటే తనకి మీ మీదున్న ప్రేమ బలమైందా? చరణ్ గారు, పాత మాట అయినా చాలా మంచి మాట. ఎప్పటికీ విలువైన మాట ఒకటి చెప్తాను. మనం ప్రేమించే మనిషి మనకి దొరకటం అదృష్టం కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే మనిషి దొరకటమే అదృష్టం. అందుకే మిమ్మల్ని ప్రేమించే మనిషిని చేసుకోండి. అసలు గెలుస్తుందో లేదో తెలియని ప్రేమ మీద ప్రేమని పెంచుకోకండి. వారాహి, ఇదే విషయం నువ్వు నీకు చెప్పుకోగలవా వారాహి? నువ్వు వేరే మనిషితో ప్రేమలో ఉన్నప్పుడు నిన్ను ఇంకొక వ్యక్తి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నీ ముందుకొస్తే నీకు నువ్వు ఇలాగే సమాధానం చెప్పుకుంటావా? ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకుంటావా? నీ సంగతి నాకు తెలీదు, కానీ నేనైతే చేసుకోలేను. అది చరణ్ గారు రేఖని పెళ్లి చేసుకోవటం కుదరదు.